ఐశ్వర్య రాయ్తో విడాకులపై స్పందించిన అభిషేక్ బచ్చన్. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్లు విడాకులు తీసుకోబోతున్నారని గత చాలా రోజులుగా సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రిలయన్స్ అధినేత కుమారుడి పెళ్లికి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కుమార్తె ఆరాధ్యతో ఒంటరిగా రావడం వల్ల ఈ పుకార్లకు బలం మరింత చేకూరింది. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ మరియు శ్వేతా బచ్చన్ నందా విడివిడిగా వచ్చారు. దీని తర్వాత అభిషేక్ బచ్చన్ ఒక జర్నలిస్ట్ పోస్టును లైక్ చేశాడు. అందులో విడాకులకు సంబంధించిన విషయాలున్నాయి. కానీ ఒక డీఫేక్ వీడియోలలో అభిషేక్ విడాకులను ధృవీకరించడం కూడా కనిపించింది. అభిషేక్ బచ్చన్కి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో త్వరగా వైరల్ అయింది. ఇంతలో అభిషేక్ బచ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 వేడుకలను చూసేందుకు వెళ్ళాడు. ఇదే సమయంలో వీరి డైవర్స్ వ్యవహారంపై నోరు మెదిపారు. తనకు పెళ్లైపోయిందని, విడాకులు తీసుకోలేదంటూ యూకే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, తన మ్యారేజ్ రింగ్ను కూడా చూపించాడు. ఈ ప్రచారం ఎందుకో నాకు తెలుసు. అభిషేక్ బచ్చన్ తన విడాకుల వ్యవహారంపై మాట్లాడిన అభిషేక్ బచ్చన్ తప్పుడు కథనాలు రాస్తున్న వారిపై జాలి ప్రదర్శించారు. పాపం, వారికి ఏదో ఒక వార్త రాయాలి కదా, అందుకే మా పెళ్లి విషయం దొరికిందన్నారు. ఈ రూమర్లు సృష్టించేవారు హద్దులు దాటేస్తున్నారని చింతించారు. మేము సెలబ్రిటీలం కాబట్టి ఇలాంటి వాటిని అర్థం చేసుకోగలమని చెప్పారు. అయితే ఈ మీడియా వాళ్ళు నిజంగా సమస్యలున్న రూరల్ ఏరియాస్కి వెళ్ళి ఆ సమస్యలపై ఫోకస్ చేస్తున్నారా అంటే లేదు. అయితే రాజకీయ నాయకులకు వంత పాడతారు, లేదా సెలబ్రిటీల మీద పడి ఏడుస్తుంటారు. వాళ్ళకి పూట గడవాలంటే మాలాంటి వాళ్ళ అవసరం తప్పనిసరి. అభిషేక్ ఇచ్చిన ఈ క్లారిటీతో ఈ వీడియో వైరల్గా మారింది. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని రుజువైంది. నీరజ్ చోప్రాను అభినందించిన అభిషేక్ బచ్చన్ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ 2024 మ్యాచ్లను చూడడానికి వెళ్లారు. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచాడు. నీరజ్ చోప్రా రజత పతకాన్ని గెలుచుకున్న తర్వాత అభిషేక్ అతన్ని అభినందించి కౌగిలించుకున్నాడు. దీని వీడియో కూడా వైరల్ అయింది. దీనిని చూసి అందరూ అభిషేక్ ప్రవర్తనను ప్రశంసించారు.